కార్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందా? టైర్లో గాలి పూర్తిగా పోతుందా? ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడిపోతున్నారా? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమేమో అని అనిపించక మానదు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ వీటికి మరింత ఊతాన్నిచ్చాయి అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని, బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు దానం. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీపై దానం స్పందిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు, చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని చెప్పారు ఆయన. కాళీ యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కుతు ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారని చెప్పారు. మేడ్చల్ మాలారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సునీల్ కొనుగోలు చేరికలపై 2-3 రోజులుగా సీఎం నివాసంలో చర్చించారని చెప్పారు. పల్లా, ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్లు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ లో కీలక నేత అయినటువంటి హరీష్ రావు కూడా త్వరలో కమలంగుడికి చేరనున్నారని చాలా రోజులుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు కూడా దానం మాటలు మరింత ఊతమిచ్చాయి. హరీష్ రావుతో పాటు కలిసి కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని, బీఆర్ఎస్ భవిష్యత్ అయోమయంలో పడిందని తెలిపారు దానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. గుడ్ ఈవినింగ్ అమూల్య. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేవలం 39 స్థానాలు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష పార్టీకే పరిమితం కావాల్సి అవ్వడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మనోధైర్యం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఇటు వెనువెంటనే వచ్చినటువంటి లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఏకంగా హైదరాబాద్ గ్రేటర్ కి సంబంధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, వరంగల్ కి సంబంధించిన కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, వీరంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏకంగా ఎంపీ లోక్సభ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కూడా లోక్సభ టికెట్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ, మిగతా బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలస వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లోక్సభ ఎన్నికల్లో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఏ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. కేవలం 3 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలుచుకోలేకపోవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మనోధైర్యం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమాలోచనలు జరుపుతా ఉన్నారు. ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. గ్రేటర్ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వేలమ్మ పౌడర్స్ మాత్రం పాటించింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రేటర్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ నెల రోజుల్లోకి అసెంబ్లీ సమావేశాలు ఉండబోతా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సమాలోచనలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి చర్చలో కూడా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తా ఉంది. నిన్న ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి పోచారం కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దానం నాగేందర్ కూడా సంచలనం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అది కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఉన్నారని, వారి పేర్లతో సహా ఇటు హైదరాబాద్ కు సంబంధించి నలుమూలలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు అరికప్పుడు గాంధీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వారి పేర్లతో సహా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఎప్పుడైతే మన జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిందో ఆ రోజు నుంచే బీఆర్ఎస్ పార్టీ కూడా కష్టాలు మొదలయ్యాయి. ఎంతమంది నాయకులు చేజాడతారు అనేసి మాత్రం తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం కల్వకుంట్ల కుటుంబ ఫ్యామిలీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ లీడర్లు తప్ప మిగతా అందరూ కూడా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారనేసి కూడా దానం నాగేందర్ నిన్న వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవ పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మాత్రం మెజార్టీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైనా బిల్స్ కూడా ఇటు అసెంబ్లీలో పెట్టిన నేపథ్యంలో కూడా బిల్ పాస్ కావాలంటే ఎమ్మెల్సీలు కూడా పెద్ద మొత్తంలో కావాల్సి ఉంది. ఇప్పటికే ఏకంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని కూడా తెలుస్తా ఉంది. సుఖేందర్ రెడ్డి కొడుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నేడు రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేది మాత్రం సద్యంగా కనిపిస్తా ఉంది. అమూల్యం.